శివ ఫ్రమ్ మెదక్ సార్. మెదక్. అవును సార్. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు మీరు వెహికల్ నంబర్ రిజిస్ట్రేషన్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి చెప్పారు. మేజర్గా ఇంక్రీజ్ అయ్యేది ఏంటంటే స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ కి రాగానే ప్రతి స్టూడెంట్ కి ప్యాషన్ ఏమైపోయింది అంటే ఒక వెహికల్ కొనాలి, నేను ఒక బైక్ కొనాలి, అవసరం కూడా ఉంది. మళ్ళీ ఇంటి నుండి కాలేజ్ వెళ్ళాలి, కాలేజ్ అలాంటి టైంలో ఎవ్రీ స్టూడెంట్ కి ఇప్పుడు ఎన్ని వెహికల్స్ అయితే రిజిస్టర్ అవుతున్నాయో అంత మందికి లైసెన్స్ ఉంటేనే వెహికల్ రిజిస్ట్రేషన్ చేస్తామని మీరు చెప్పాలి. మేజర్గా ఏమైపోతుందా అంటే స్టూడెంట్ దగ్గర లైసెన్స్ ఉండట్లే కానీ వెహికల్ ఉంటుంది. ఎవ్రీ స్టూడెంట్ ఎవరైనా కాలేజ్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే మాకు ఇప్పుడు మేజర్గా రోడ్ మీదకి వెళ్ళాలంటే పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటారు. మాకు లైసెన్స్ లేదు కానీ మాకు వెహికల్ అమ్ముతున్నారు, ఎందుకంటే మేము డబ్బులు పే చేస్తున్నాం, మాకు వెహికల్ అమ్ముతున్నాం. ఆ రెగ్యులేషన్ తీసుకొస్తే స్టూడెంట్కి లైసెన్స్ తీసుకునే ముందు అతనికి రోడ్ సేఫ్టీ అండ్ అవేర్నెస్ అవన్నీ పెరుగుతాయి. లైసెన్స్ తీసుకోవాలంటే 1 month మేము లెర్నింగ్ తీసుకొని వెయిట్ చేసి దాని గురించి నేర్చుకుంటాం. యాక్చువల్లీ ఇటువంటివి ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, కానీ ఆర్టీఏకి, ట్రాఫిక్ పోలీస్కి సమన్వయం ఏదైతే ఉందో అది ఉండదు. ఆర్టీఏ కూడా రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. ఇటువంటి నిబంధనలు ఉన్నాయి. యాక్చువల్లీ ఆర్టీఏ అధికారులు ఇక్కడ ఉంటే వారు చెప్పొచ్చు. ఇది ఏంటంటే సేల్ ఆఫ్ వెహికల్స్ రిలేటెడ్ టు ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే వాహనాల సంఖ్య ఏదైతే ఉందో అది మనం కంట్రోల్ చేయడము ఈ దేశంలో. ఇప్పుడు ఎవరైనా దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, పొలిటికల్ గా కూడా ఆలోచిస్తారు. సో పొలిటికల్ గా దెబ్బ తినొచ్చు ఎందుకు అని వదిలేయడం దాన్ని. ఏది కూడా గట్టి చర్య తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడతాం మనం. సో కంపల్సరీ మీరు చెప్పినట్టు ఆ నిబంధన తీసుకొస్తే కొద్దిగా కంట్రోల్ ఉంటుంది. అట్లీస్ట్ ఎవరికైతే వెహికల్ వచ్చిందో అతనికన్నా రూల్స్ గురించి అవగాహన ఉంటుంది, లైసెన్స్ ఉంటుంది. ఇప్పుడు 18 అని అంటాం కదా లైసెన్స్ కోసం, కానీ మీరు చూడండి రేసింగ్ అంతా 12 13 year olds ఎట్లా చేస్తుంటారు ఆ ఫ్లైఓవర్స్ పైన. ఎన్నిసార్లు పట్టుకున్న వెహికల్ సీజ్ చేసి తల్లిదండ్రులు తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని రిమాండ్ చేస్తామని బెదిరించినా తల్లిదండ్రులు అంటున్నారు మా కంట్రోల్లో లేరు పిల్లలు, మీరే ఏమైనా చేయండి మీరు వీళ్ళని, వెహికల్ కూడా మాకు ఇవ్వకండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెళ్తున్నారు. సో ఇటువంటి పరిస్థితి కూడా ఉంది. Morning, sir. I'm Samyukta. Driverless cars, autopilot, etc. are increasing the flexibility of drivers and car users. Then there is an argument with people that it may cause too many disasters. Is this true? Definitely in India, yes. Because the driverless car, Tesla, has certain software. It cannot take into account a buffalo coming suddenly. Or a wrong side driver coming on the triple riding on the wrong side, or someone violating a red signal. All this cannot be, these are human violations which are so many in India that I personally feel it will be a big disaster. And those who are using the driverless thing will have a quick path upstairs. Is anybody want? Yeah, here. So, yeah, please, you can. Good morning, please, sir. Because those softwares are developed assuming certain conditions, you know, where you may see in US or Europe. బట్ అట్లాగా సార్, ఇప్పుడు మనం పోలీసింగ్ లో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టి క్రిమినల్ తొందరగా పట్టుకుంటున్నాం. సో రానున్న రోజుల్లో మీరు అన్నట్టు ఆ టెక్నాలజీ కనుక అప్గ్రేడ్ అయితే మీరు అన్నట్టు రాంగ్ సైడ్ లో వస్తే ఇట్ విల్ డిటెక్ట్ ఏదన్నా అది కూడా బఫెలో వస్తే ఇట్ విల్ డిటెక్ట్. ఇప్పుడు దాంట్లో అంటే మళ్ళీ దే హావ్ టు డూ కొత్త. లేదు సార్, ఇప్పుడు మామూలుగా గూగుల్ మ్యాప్ పెట్టినప్పుడు రోడ్ ఎక్కడైనా ఉంటే దిస్ ద రోడ్ ఎండ్ డోంట్ గో అని చెప్పి మన గూగుల్ మ్యాప్ ఎట్లయితే చూపిస్తుందో వి మే గెట్ సమ్ సార్ట్ ఆఫ్ మేబీ ఇఫ్ యూ కెన్ డెవలప్ దట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫర్ ద వెహికల్, దెన్ ఇఫ్ ఇట్ కెన్ డిటెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ వైలేషన్స్ అంటే అట్లా గనక వస్తే హ్యూమన్ ఎర్రర్స్ నుంచి దాన్ని మనం ఓవర్కమ్ కావచ్చు. ఇప్పుడు మామూలుగా మీరు రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలి అంటే వీడు ఆగకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. సో అట్లీస్ట్ మిషన్ విల్ స్టాప్ కదా, మిషన్ విల్ స్టాప్. సో దట్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ దాట్ ఆల్సో. విల్ సీ. సో సంబడి వాంట్స్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్. యా ప్లీజ్. Very good morning, sir. Thank you for giving this opportunity. Sir, my question is, how much authority do you have in interference of city planning, sir? ఎందుకంటే you are a very big community and you are controlling or assessing the public. అప్పుడు ఏమవుతుందంటే like you only said 88 lakh vehicles are registered in this prime area. This is known as financial district. Yes. But 10 lakh IT employees
traveling every day from various districts. Like I live in Sainikpuri. From Sainikpuri, I will come. Damaiguda, it will be 40 kilometers. So major roads are like covered, and 3 hours of time is spent on the road. Now 3 hours coming, 3 hours going, 6 hours I'm spending on the road. So how much interference you have on city planning? Like this financial district, everybody is coming from different districts to here, Toli Choki, Old City, and Damaiguda, every place. So if financial district is distributed in a different places, Yes, like exactly. nearby to the outer ring road, this traffic can be managed and accidents can be controlled. Yes, definitely. I totally agree with you. Development, if it is planned, you first identify the areas, and then as per the regulations, you allow expansion. Then everything will be in order. You see this abroad. I mean, especially in the US, they have first identify the area, they develop, they lay the roads, the exits, all the developments, where the malls will come, everything, where the residential areas will be, zoning rules will be implemented very strictly. And then this sales of those villas or the houses will start. Here it is the other way around. First we come, and then we think how our traffic is getting jammed, drainage is not sufficient, water supply is not sufficient, and then we start planning. So then we come out of the crisis, which is now in the financial district, it's a crisis. It's a traffic crisis and it's a total crisis. Why is it that when we plan, why could we not go towards Adibatla, towards Sainikpuri, Alwal, a few areas, zoning areas? I mean, why couldn't we zone them and say, so police is out of this. This is part of strategy, this is part of planning, part of government policy, which we don't have any role to play. But definitely in future, with this experience, we have enough opportunity going east, that side, to Kisara side and Alwal side and Adibatla side. Definitely it will space out things. For instance, you are coming all the way from Sainikpuri. Now, immediately, there should have been I feel they should have planned for a metro. Alternate, like metro is going everywhere. You should have had a metro from that area, right, connecting to the financial district along with this. It would have been done, perhaps, if they had been put in the plan. So metro is very necessary. Public transport has to be increased. Number of RTC buses have to be increased. Otherwise, you will come in a vehicle, a huge car, and you will be driving all alone. So like that, so many will be coming. There's no carpooling sense. So these are all the issues involved, and I hope we can come up with better strategies. One last question from the audience. Anybody wants? Yeah, here. Yes, sir, please. Mike. Good morning. సజెషన్ తర్వాత ఒక కంప్లైంట్ అనుకోండి. అది తప్పకుండా. ఒక సజెషన్ ఏంటంటే, మీరు యుఎస్ విజిట్ చేశా అన్నారు, నేను కూడా యుఎస్ విజిట్ చేశాను. యుఎస్ లో పార్కింగ్ కోసము అవి చిన్న రోడ్లు అయినా కానీ ఒక సైడ్ అంతా కూడా కార్లు పెట్టుకోవడానికి పార్కింగ్ అరేంజ్ చేస్తున్నారు. అలానే మనం కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ బిహెచ్ఎల్ రామచంద్రాపురం దగ్గర నుండి అక్కడ హయత్ నగర్ వరకు వన్ సైడ్ కార్లకి పార్కింగ్ లాగా ఇచ్చేస్తే చాలా మటుకు పార్కింగ్ ప్రాబ్లం అనేది ఉండదు అని నేను అనుకుంటున్నాను. అది నెంబర్ 1 సార్. రెండోది, నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు నేను యాక్చువల్గా 80 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. నాకు సూర్యాపేట దగ్గర నాకు ఫైన్ పడింది. ఏమనంటే, మీరు 85 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళారు, ఇట్ ఈస్ ఏ డేంజరస్ డ్రైవింగ్ అని చెప్పి నాకు 1000 రూపీస్ వేశారు. అయితే నాతో పాటు ఏవైతే వెహికల్స్ పాస్ చేస్తున్నాయో 140 స్పీడ్లో వెళ్తున్నారు వాళ్ళు, ఎస్యూవీ వెహికల్స్ అన్ని కూడా. అసలు వాళ్ళకి ఫైన్లు పడుతున్నాయా లేదా? పడతాయి, తప్పకుండా పడతాయి. పడినా కానీ వాళ్ళు అలా వెళ్తున్నారా? తప్పకుండా పడతాయి. ఎందుకంటే ఈ ఫైన్స్ ఎట్లా పడతాయండి, మా స్పీడ్ లేజర్ గన్ ఏదైతే ఉందో అక్కడ స్టేషన్ ఉంటుంది. సో విచ్ ఎవర్ వెహికల్ దాంట్లో స్పీడ్ లిమిట్ సెట్ చేస్తారు, 70 ఆర్ వాట్ ఎవర్. ఏ వెహికల్స్ అయితే 70 దాటి వెళ్తాయి అన్నిటికీ చాలాన్స్ వెళ్తాయండి. యూ బీ రెస్ట్ అష్యూర్డ్ అబౌట్ దాట్. అంటే మన ఇండియన్ యాటిట్యూడ్, ఇక నన్ను పట్టుకున్నావు బాగానే ఉంది, వాడు వెళ్తున్నాడు, వాడే సంగతి ఏంటి అనేది మన అలవాటే కదా. సో ఈవెన్ ఇన్ ద యుఎస్ వెన్ వీ వర్ స్టాప్డ్ వన్స్, ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద, వాడు అన్నాడు వచ్చి, కాప్, హీ కేమ్ ఫ్రమ్ బిహైండ్, ఆ లైట్స్ వేసి ఆపారు హైవే మీద, వచ్చి, మేట్ టుడే ఇస్ యువర్ బ్యాడ్ లక్ ఫర్ యూ, అంటే దే ఆల్సో డోంట్ క్యాచ్ ఎవ్రీ వన్.
ఎంతో చాలా మంది వయలేటర్స్ ఉంటారు, బట్ యు ఆర్ అన్లక్కీ టుడే, వి గాట్ యూ అని అన్నారు. సో ఇట్ వీ కెనాట్ క్యాచ్ ఎవ్రీ వన్, బట్ డెఫినెట్లీ స్పీడ్ లిమిట్లు అయితే that laser gun catches all the vehicles which are going above that limit which is fixed on that. థ్యాంక్ యూ సార్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్. సో నేను ఒక డెలిగేషన్లో ఐ వాజ్ అ మెంబర్ సింగపూర్ విజిట్లో సార్, లివబుల్ సిటీస్ ఎట్లా ఉండాలి అని చెప్పి. సో అదొకటి అబ్జర్వ్ చేశాను సార్. జనరల్గా అంటే చాలా డెన్స్గా ఉంటుంది. మనం ఇక్కడ పాపులేషన్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాము, ఎక్కువ జనాభా ఉంది అని చెప్పి. సో అక్కడ ఉన్న తక్కువ భూభాగంలో వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్, ఈవెన్ వాళ్ళ మెట్రో కూడా అండర్ గ్రౌండ్ మెట్రో అట్లాంటిది ఏదో డిజైన్ చేసినట్టున్నారు. బట్ వీ కెనాట్ సీ ఎనీ ట్రాఫిక్ జామ్స్ ఓవర్ దర్. అంటే డెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మల్టీ స్టోర్డ్ 30-40 ఫ్లోర్స్ తక్కువ ఉండవు. ఒకటేసారి మీరు అన్నట్టుగా అన్ని ఆఫీసెస్ అన్ని ఒకటేసారి వదులుతారు. బట్ ఎక్కడా కూడా మనుషులు కనపడరు పెద్దగా. దే విల్ మూవ్ ఆన్. మీకు ఎక్కడ ట్రాఫిక్ అబ్సెక్షన్స్ ఎక్కడ కనపడవు. రెడ్ సిగ్నల్ పడిందంటే దే విల్ స్టాప్. అండ్ ఈవెన్ వీ కెనాట్ హియర్ హార్న్ సౌండ్ ఆల్సో. అక్కడ హార్న్ సౌండ్ కూడా మనకు వినపడదు. సో మనకు అక్కడ ఒక 3 days ఉంటే అనిపించింది అంటే దిస్ ఇస్ ద వే ఆఫ్ మెయింటైనింగ్ ద ట్రాఫిక్, దిస్ ఇస్ ద వే ఆఫ్ మెయింటైనింగ్ యాక్సిడెంట్ ఫ్రీ రూట్స్ అనేటువంటిది ఒక భావన కలిగింది సార్. సో మీరు కూడా స్టడీ పర్పస్లో చాలా టూర్స్ వెళ్తూ ఉంటారు, చాలా డెలిగేషన్స్లో వెళ్తూ ఉంటారు. సో అట్లాంటి సిస్టమ్ అంటే మనకు ఒక పాపులేషన్ అనేది ఒక అబ్స్టెకల్ అయ్యి ఉండొచ్చు, అదొక బ్రేకింగ్ పాయింట్ అయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ అట్లా ఒక దశల వారీగా చేసుకుంటూ పోతే నిజంగా యాక్సిడెంట్ ఫ్రీ అంటే అసలు రోడ్లో ప్రమాద రహితంగా రోడ్డు తయారు చేయడము, ప్రమాద రహితంగా సమాజాన్ని తయారు చేయడం అనేటువంటి సాధ్యం కాదంటారా? తప్పకుండా సాధ్యం. ఎందుకు సాధ్యం కాదు? ఇక్కడ కూడా కొద్దిగా మనకు వ్యక్తిగతంగా కొద్దిగా కంట్రోల్ మనం అవలంబిస్తే తప్పకుండా ఇక్కడ కంట్రోల్ అవుతుంది. అంటే కొద్దిగా 5 నిమిషాలు ఆగడం తప్పు ఏం కాదు. ట్రాఫిక్ జామ్స్లో 1 hour 2 hour ట్రాఫిక్ జామ్స్ కూడా ఉంటాయి. చైనా వెళ్ళండి, లేకపోతే యుఎస్ వెళ్ళండి, యూరోప్లో వెళ్ళండి, లండన్ వెళ్ళండి, యూ విల్ బి స్టక్ ఇన్ ట్రాఫిక్ జామ్స్. ఎవ్వరు కూడా ఆ లైన్ దాటి వెళ్ళరు. దే విల్ వెయిట్. ఆ ఒక్క యాటిట్యూడ్, ఇఫ్ యూ కెన్ వెయిట్, జస్ట్ బీ పేషెంట్, ఎవ్రీథింగ్. ఎందుకంటే సిగ్నల్ చేంజ్ అవుతుంది. అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్. కొన్నిసార్లు 2-3 సార్లు పడతాయి. సిగ్నల్ 2-3 సార్లు చేంజ్ అవుతాయి, కానీ మీరు క్రాస్ చేయలేరు. కానీ నా ఛాన్స్ వస్తుంది, నేను వెయిట్ చేస్తానని అది వైలేట్ చేసుకుంటూ ఓవర్టేక్ చేసి వెళ్ళడం, ఈ ఏదైతే మనం చేస్తామో ఇక్కడ తొందరలో, అందరు తొందరలో ఉన్నారు, మీరు ఒక్కరే కాదు. అది ఒక భావం మనలో రావాలి. పేషెన్స్ అండ్ రెస్పెక్ట్ ఫర్ అదర్స్ టైమ్, అదర్స్ స్పేస్. ఈ భావం ఒకటి వచ్చేస్తే ట్రాఫిక్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ యాటిట్యూడ్ టు లైఫ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రాఫిక్. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తానో, మన సొసైటీ ఏ విధంగా ఉందో, అది ట్రాఫిక్ హ్యాబిట్స్లో రిఫ్లెక్ట్ అవుతాయండి. సో if we are an orderly society, if we are well behaved, if we have respect for others, if we have respect for others' human rights, in fact, violating a red signal is violating of human rights of others. ane aటువంటి భావం మనలో అందరిలో ఉంటే, just be patient, you will definitely reach. ఎంత crowded area అయినా you will reach earlier than what you are reaching now, if you are patient in following the rules.